నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. దేశవ్యాప్తంగా శివక్షేత్రాలు శివనామస్మరణతోటి మారుమోగిపోతున్నాయి. శివుడు ఆవిర్భవించిన రోజున మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఏడాదికి ఒకసారి వచ్చే మహాశివరాత్రి రోజు భక్తులు ఉపవాసం ఉంటారు. శివుడు స్వయంభుగా వెలిసిన కీసర రామలింగేశ్వర ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆలయంలోని గర్భగుడిని ప్రత్యేకంగా అలంకరించారు. మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట భక్తి పరవశంతో మునిగిపోయింది. కీసర ఆలయం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మొత్తంగా కూడా చూసుకుంటే కనుక శైవక్షేత్రాలు ఏవైతే ఉంటాయో ఆలయాలు మొత్తం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రజెంట్ మనం ఇప్పుడు చూసుకుంటే కనుక కీసర ఆలయంలో ఉన్నాం. ఉదయం నుండే భక్తులు భారీ ఎత్తున బారులు తిరిగారు దర్శనం కొరకు. ఉదయం నుండి ఏకంగా దర్శనం కొరకు భక్తులు అయితే వస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఆ యొక్క మొత్తంగా చూసుకుంటే కీసర చరిత్ర చూసుకుంటే కనుక అయితే ఈ యొక్క మొత్తంగా రావణాసురుని సంహారం తర్వాత అయితే శ్రీరాముడు ఇక్కడ మొత్తంగా అయితే శివాలయానికి మొత్తంగా ఒక లింగాన్ని ఏర్పాటు చేసి పూజలు చేసినటువంటి చరిత్ర గలది. అయితే పురాతనం నుండి వస్తున్నటువంటి ఈ ఆలయం ప్రసిద్ధిగాంచినది. ఇక్కడి నుంచి కాకుండా అయితే తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కొన్ని వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. స్వయంగా వెలిసినటువంటి ఆ యొక్క క్షేత్రానికి మొత్తంగా కూడా ఆలయ ప్రసిద్ధి పొందింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. గత అయితే సంవత్సరాలుగా వెలిసినటువంటి కొన్ని శతాబ్దాల నుండి వస్తున్నటువంటి యొక్క ఆచారంగా భక్తులు ప్రతి శివరాత్రికి అయితే అధిక సంఖ్యలో భక్తులు విచేస్తూ ఉంటారు. మొత్తంగా చూసుకుంటే కనుక క్షేమశల అయితే శివాలయాలన్నీ కూడా ఈరోజు భక్తులతో శివనామ స్మరణతోని మారుమోగుతున్నటువంటిగా మనం చూస్తూ ఉన్నాం. భక్తులు చూసుకోవచ్చు, వేలాదిగా భక్తులు ఉదయం నుండే కిటకిటలాడుతూ అయితే మొత్తంగా కూడా చూసుకోవచ్చు. అయితే మొత్తం 300 టికెట్ 2 అవర్స్ అయింది. 2 అవర్స్ అయింది చూసుకోవచ్చు. 300 టికెట్ వాళ్ళు కూడా అదే అధిక సంఖ్యలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. 500 మంచిగా ఉంది. పోయిన సంవత్సరం మాకు 2 అవర్స్ పడింది, కానీ ఈ సంవత్సరం 20 మినిట్స్ పడింది. చాలా చేంజ్. 500 పెడితే కొంచెం స్మూత్గా వెళ్ళాలి. 500 ఏమవుతుందంటే ఎవరైనా విఐపీ వస్తే 500నే ఆపేస్తున్నారు. అది కొంచెం ఇప్పుడు మేము వచ్చి ఒక 45 మినిట్స్ అవుతుంది. ప్రతి విఐకి హాఫ్ అన్ అవర్ ఆపేస్తారు. అదే ప్రాబ్లం. ఉపవాసంతో ఉంటారు భక్తులు. సో విఐపీలే కాపకుండా వాళ్ళని కూడా కామన్ మ్యాన్ లాగా ట్రీట్ చేస్తే బాగుంటుంది. ప్రతి విఐపీకి హాఫ్ అన్ అవర్ ఇక్కడ చూడండి ఎంతమంది సఫర్ అవుతున్నారు. కొంతమందికి షుగర్ పేషెంట్స్ ఉంటారు, చాలామంది ఉంటారు కదా. సో అది కరెక్ట్ కాదు, న్యాయం కాదు. అయితే ఏర్పాట్ల పైన అయితే భక్తులు కొంత అయితే అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే 500 టికెట్ 300 టికెట్ ఉన్నపాటికి కూడా అయితే విఐపి దర్శనం వలన కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆలయ కమిటీ వాళ్ళు స్పందించాలి. ఆలయ కమిటీ వాళ్ళు స్పందించేసి ఎక్కడైతే చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఉంటారు కాబట్టి ఉపవాసంలో ఉంటారు కాబట్టి వాళ్ళని కొద్దిగా తొందరగా దర్శనం అయ్యేటట్టు విఐపి దర్శనాలకే ఎక్కువగా సమయం పడుతుందంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. మేము చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ ఇక్కడ నుంచి. ఎంతసేపటి నుంచి దర్శనంలో? అరౌండ్ 1 అవర్ అనుకుంటా. ఎట్లా ఉంది మేడం టెంపుల్? అంటే లేదు రెగ్యులర్ కాదు, ఇది ఫస్ట్ టైం రావడం. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. చూసుకుంటే కనుక ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. చూసుకోవచ్చు, ఉదయం నుండే బారులు తీరినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. హరహర మహాదేవ శంభో శంకర అంటూ కూడా అయితే శివనామ స్మరణతోని ముందుకు ఆ యొక్క శివయ్య సన్నిధి చేరుకొని శివయ్య దర్శనం కొరకు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం.